ఆమె కేవలం రేఖ కాదు, అదృష్ట రేఖ. కారణం తొలిసారి గెలుపుతోనే సీఎంగా ఎంపికైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ సీఎం పీఠంపై బీజేపీ సీఎం. మొత్తం మీద హస్తినాలో 4వ మహిళకు ముఖ్యమంత్రి పదవి అందింది. అంగరంగ వైభవంగా అతిరథ మహారథులు కదిలిరాగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్యాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ ప్రమాణం. మంత్రులుగా ఆశిష్ సూద్, మన్జిందర్ సింగ్, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ ప్రమాణం. మోదీ షాతో పాటు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాక. ఏపీ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ సైతం హాజరు. 2025 ఫిబ్రవరి 20న మధ్యాహ్నం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేతుల మీదుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేఖా గుప్తా. రామ్లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేఖా గుప్తాతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆశిష్ సూద్, మన్జిందర్ సింగ్, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ఎన్డీఏ నేతలు సైతం హాజరయ్యారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతమున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎందరో సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరు కావడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 25,000 మందితో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మొత్తం 30,000 మంది కూర్చునే విధంగా రామ్లీలా మైదానాన్ని తీర్చిదిద్దారు. ఎన్నో తర్జన భర్జనల తరువాత మహిళకే పట్టం కట్టాలని నిర్ణయించింది బీజేపీ కేంద్ర అధిష్టానం. సీఎం పీఠాన్ని అధిరోహించిన రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ ఘనత సాధించిన వారిగా రికార్డులకెక్కారు. షాలిమార్ బాగ్ నుంచి గెలిచిన రేఖా గుప్తా బీజేపీ నుంచి ఢిల్లీని ఏలుతున్న 2వ మహిళా నేతగా నిలిచారు. మొత్తంగా ఢిల్లీకి 4వ లేడీ సీఎంగా సేవలందించనున్న రేఖా గుప్తా కన్నా ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిష్ సింగ్ ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1974 జూలై 19న హర్యానాలోని జాల్నాలో జన్మించిన రేఖా గుప్తా తొలినాటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి రాజకీయాల్లో నిమగ్నమవుతూ వచ్చారు. 1996లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2007, 2012లో 2 సార్లు ఉత్తరి పీతంపుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఇలా పార్టీలో పలు బాధ్యతలను నిర్వహించారు రేఖా గుప్తా. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ శ్రేణులు సంబూరాల్లో మునిగి తేలుతున్నారు.